ఎవ్వరికి తెలియకుండా నువ్వు చేస్తున్న తప్పేంటో అదే నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది. ఎన్నో దినాలుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ సీక్రెట్ లైఫ్ లో ఉన్న ఆ ఒక్క చిన్న పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదు. ఒక్క నిమిషంలో నేను ఆశీర్వదించేయగలడు. కానీ నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టట్లేదు కదా. సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఎవరికి తెలియకుండా నువ్వు ఒక పాపానికి బానిస అయిపోయావు కదా. పోర్నోగ్రఫీ, మాస్ట్రిబ్యూషన్, ఈ చిన్న చిన్న ఆనందాల కొరకు దేవుడిచ్చే పెద్ద ఆశీర్వాదాలు కోల్పోతున్నావు కదా. నీవు విడిచిపెట్టకే దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ప్రవాహాన్ని నువ్వు ఆపుతున్నావు. దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా నీ పాపం నిలబడుతుంది. ఈ రోజు పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగు, ప్రభువా నా జీవితంలో ఈ పాపానికి నేను బానిసనైపోయాను, నన్ను విడిపించయ్యా, నేను దాన్ని విడిచిపెడతానయ్యా అని ప్రార్థించు. దేవుని రాకడికి ఎంతో సమయం లేదు. ఈ రాత్రి దేవుడు వస్తే నీ సీక్రెట్ లైఫ్ లో ఉన్న ఆ పాపమే నువ్వు విడవబడేలాగా చేస్తుంది. జాగ్రత్త.